నిరూపించుకుని పోయి థర్డ్ స్టేషన్ పోయినాడు. నేను పలానోడు సెకండ్ ఇయర్ కాజీపేట పోలీస్ స్టేషన్. తప్పకుండా శిక్షిస్తారు. వంట చేస్తాను సమాచారం తెలియదు. డైరెక్ట్ వేసుకోగలము, ఎందుకంటే కనపడాలి. మా ఫ్రెండ్ అందరికీ నమస్కారం. నిన్న కాజీపేట అగ్రహారంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరి మనసు కలిచివేసే విధంగా ఆ సంఘటన జరిగింది. కీర్తన అనే అమ్మాయి, కాజీపేట అగ్రహారం చెందిన అమ్మాయి, ఇంటర్ 2వ సంవత్సరం చదువుకుంటా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు పని మీద పోయిన సందర్భంలో వంట చేసుకుంటా ఉంటే ఈ కిరాతకుడు ఇంట్లోకి పోయి ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని గొంతు కోయడం చూస్తూ ఉంటే సభ్య సమాజం బాధపడే విధంగా, తలదించుకునే విధంగా యువత తయారవుతూ ఉంది. ఇటువంటి కిరాతకులను ప్రభుత్వం, చట్టం ఖచ్చితంగా కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తుంది తప్పకుండా. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పోస్ట్ మార్టం కూడా కాలేదు. ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ సంఘటన. ఇప్పుడే ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం, దీంట్లో అనుమానం లేదు. ఏదైతే తప్పు చేశాడో ఆ యువకుడిని ప్రభుత్వం చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవిస్తారు. సమాజంలో మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. లేదంటే ఆ అమ్మాయి ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే ఇంట్లోకి దూరి గొంతు కోయడం చూస్తూ ఉంటే అతని మానసిక పరిస్థితి ఏందో కూడా ఖచ్చితంగా మానసిక వైద్య నిపుణులు, డాక్టర్లు కూడా అధ్యయనం చేయాలి ఇట్లా కేసుల్లో. నిన్న అలంకాన్పల్లిలో కూడా ఒక మర్డర్ జరిగింది. అది కూడా పూర్తిగా గాంజా సేవించి అధిక మత్తుల్లోనే ఇది జరిగిందని చెప్పి ప్రాథమిక నివేదికలు, పోలీసుల నివేదికలు కూడా వచ్చింది.